హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఈరోజు నేను మీకు ఒక కొత్త రెసిపీని పరిచయం చేయబోతున్నాను. చూస్తేనే తెలుస్తుంది కదా, పులిహోర దోశ అండి. ఇది బ్రేక్ఫాస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. సో అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను పప్పుకి 2 కప్పులు బియ్యాన్ని తీసుకున్నానండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకొని ఓవర్ నైట్ నానబెట్టుకున్నాను. వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని దోశ పిండి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇంకా మెంతులు వేయడం వల్ల సాఫ్ట్గా అవ్వడమే కాదు, దోశ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మరి పలుచగా గ్రైండ్ చేసుకోకూడదు, దోశ వేయడానికి వీలుగా ఉండదండి. దీనిలో తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి. మీరు కావాలంటే దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ యాడ్ చేయట్లేదు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ గ్రీస్ చేసుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలని గుర్తుంచుకోండి. చూసారు కదా, ఇక్కడ చూపిన విధంగా దోశ వేసుకోవాలి. మరి పలుచగా కాదు, మరి దలసరిగా కాకుండా వేసుకోవాలండి. పలుచగా వేస్తే మనం పులిహోర వేస్తాం కదా, విరిగిపోతుంది. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న పులిహోరను వేస్తున్నానండి. మీరు తినే దాన్ని బట్టి పులిహోర వేసుకొని ఇలా విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి పైనుంచి వేయించుకోవాలి బాగా. మన పులిహోర దోశ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన వేడివేడి పులిహోర దోశ రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి కొత్తగా ఏదైనా కావాలంటే ఇది కూడా ట్రై చేసి పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.